మీరిచ్చిన ఈ చక్కని అమూల్యమైన సమయమును బట్టి నీకే స్తుతులు స్తోత్రాలు. నీ మందిర ఆవరణంలో ఈరోజు సజీవుడనై ఉన్నానంటే అది కేవలము నీ కృప. మరి ఈ వారములోనే ఇద్దరు మహిమలో పిలువబడ్డారు. ఒకరు సహోదరి మరి రూతమ్మని పిలువబడే నీకు బోడిమ్మ, అలానే ఆమోస్ గారిని పిలువబడే సుబ్బారావు గారు. మా రోజు ఎప్పుడు నాకు తెలియదు. అయితే ఈ పరిస్థితులు వింటున్నప్పుడు, చూస్తున్నప్పుడు, గమనిస్తున్నప్పుడు కొంచెం కాకపోయినా కొంచెమైనా భయం కలిగి ప్రవర్తించకపోతే మాకంటే దరిద్రుడు ఎవడున్నాడు ప్రపంచంలో. సంఘటనలు ముందు పెట్టి మీరు మాట్లాడుతూ ఉంటారు చాలాసార్లు, కానీ మేము రెచ్చిపోతూ ఉంటాం చాలాసార్లు, నాకేం కాదులే అన్నట్టుగా. ప్రభు, ఇలాంటి యొక్క మూర్ఖత్వములో కఠినత్వములో చెందుతున్నట్టు యొక్క ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేసుకుంటున్నాను. మీ ఆత్మ యొక్క తాకుదలలో ఉంచండి. మేము యవనస్తులం కదా, కుర్రవాళ్ళం కదా, మేము మంచి ఆరోగ్యంగా ఉన్నాం కదా, మాకేం కాదు అనటానికి వీలు లేదు. ప్రభువైన యేసయ్య, ఇంకా చాలా ఉన్నాయి నేను అనుకున్న ప్రణాళికలు నెరవేర్చవలసినవి, అప్పుడే కాదులే, నేను ఇంకా కొంతకాలం ఉంటానులే, నా పిల్లల పెళ్లి చూస్తాను, వాళ్ళు ఉద్యోగం చేయడం చూస్తాను అని రకరకాల కలలు కంటా ఉంటాం. కానీ ఎప్పుడు ముగుస్తుందో తెలియదు. కనుక ఈ సమయాన్ని మరొకసారి నీ చేతులకు అప్పగించుకుంటున్నాను. మా అందరి కొరకే కొట్టబడిన మీ శరీరం, మీ రక్తముగా ఉన్న ఆ ప్రభు బల మీద నీ యొక్క వాటిలో పాలు పొందడానికి కొరకాయ సరేట్ని యొక్క సిద్ధపాటు దయచేయండి. నీ ఆత్మ యొక్క తాకుదలలో ఉంచండి. మీ నామానికి మీరు మహిమ తెచ్చుకుని వశంగా ప్రార్థన చేసుకుంటున్నారు. మీ పరిశుద్ధాత్మ యొక్క తాకుదలలో ఉంచండి. నీకే స్తుతులు స్తోత్రాలు. మరి ఆ విధంగా ఇంకా రక్షణ మారు మనసు పొందని బిడల కొరకు ప్రార్థిస్తుంటున్నాను. వారి కొరకును కూడా నీ చేతులకు అప్పగించుకుంటున్నాను. వందనా స్తోత్రాలు చెల్లిస్తూ మరోసారి ఇర్మియా 1:9, యెహెజ్కేలు 2:1, అలాగే మా అందరి పక్షముగా లూకాసు సువార్త 24:45 చరణమును, ద్వితీయోపదేశకాండం 32:2-3-4 చరణాలు కోడుకుంటూ వందనా స్తోత్రాలు చెల్లిస్తూ నా ప్రభును నా రక్షకుడునైనా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శక్తిగలైన ఔన్నత్య నామమున వందనములు చెల్లించి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మన భాగాన్ని చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు రాసిన పత్రిక, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ చరణం మనమందరం కలిసి చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:12 చరణం. ఇదివరకే నేను గెలిచితినైనను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందుతున్నైనను నేను అనుకొనటలేదు గాని, నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితునో దానిని పట్టుకొనవలనని పరిగెత్తుచున్నాను. చాలు. దేవుడు ఈ పరిశుద్ధ లేఖన భాగములను మనందరి కొరకై ఆశీర్వదించి దీవించునుగాక. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో ఆయన మన కొరకై ఇచ్చిన ఈ చక్కని దిక్సూచి, మార్గదర్శి ఈ పుస్తకం. అలాంటి మనకు మార్గదర్శిగా ఉండి మనకు దిక్సూచిగా చూపిస్తూ మనము ఎటు ఖచ్చితంగా వెళ్ళాలో మనకు బోధించే గ్రంథం ఇది. ఏమైనా కొంచెము కుడికి కానీ ఎడమకు కానీ తప్పిపోతున్నా కూడా అలా కాదు, ఇలాగ నడుచుకో అని చెప్పే దివ్యమైన పరిశుద్ధ గ్రంథం ఇది. కీర్తన 119 చదవండి. 133 కీర్తన 119 133 చరణం.
నీ వాక్యమును బట్టి నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము. చాలంతే. నీ వాక్యమును బట్టి జ్ఞాపకం చేసుకోవాలి అక్కడ. నా అడుగులు స్థిరపరచు. సో ప్రియమైన వాళ్ళరా, ఒకవేళ ఈ దినాన్న మీరు మీ అడుగులను దేనిని బట్టైనా ఒకవేళ స్థిరపరచుకోవటానికి కొరకై దేనినన్నా ఒకవేళ ఆధారం చేసుకుని ఉన్నారేమో జాగ్రత్త అని చెప్తున్నాను. ఈ కీర్తనకారుడుకు మనకంటే చాలా అద్భుతమైన యొక్క ఆధారపడటానికి విషయాలు ఉన్నాయి. తన అడుగులను స్థిరపరచుకోవటానికి కొరకై తన జీవితంలో ఎన్నో మనకంటే గొప్పవి శ్రేష్టమైనవి ఉన్నాయి. అయినా తను మాట్లాడుతున్నాడు, అవి ఏవి కూడా నా అడుగులను స్థిరపరచలేవు. నేను పడిపోకుండా, నేను జారిపోకుండా, నేను తొట్టుబడకుండా, నేను నా జీవితంలో నష్టపోకుండా నా అడుగులను స్థిరపరిచేవి ఏవి ఈ ప్రపంచంలో లేవు. నీ వాక్యమును బట్టి మాత్రమే. దేవుని దగ్గర రిక్వెస్ట్ చేసుకుంటున్నాడు, అడుక్కుంటున్నాడు. అడుగుము నీకివ్వబడును, తట్టుము తీయబడును, వెదుకుము దొరుకును. అడిగే వాడికే నా అడుగులు నేను స్థిరపరుచుకుంటాను కానీ కనుక నువ్వు మాత్రం అక్కడ ఉండు అని ఒకవేళ అనుకుంటూ వెళితే అది అట్లనే ఉంటాడు. సరే నీ ఇష్టం అంటాడు అన్నమాట దేవుడు. సో దేవుడి దగ్గర అడిగితే మన అడుగులను ఆయన స్థిరపరుస్తా. మన యొక్క ప్రవర్తనను, మన జీవితాన్ని స్థిరపరుస్తాడు. తస్మాత్ జాగ్రత్త. అలాగే ఇంకొక వచనం కూడా, అదే కీర్తన 40 మొదటి 2 చరణాలు. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని, ఆలకించెను. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకి ఎత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచెను. ఆయనే లేపాడు, నిలిపాడు, స్థిరపరిచాడు. ఆ 3 పదాలు గమనించుకోండి. లేపాడు, నిలిపాడు, స్థిరపరిచాడు. అందుకనే దావీదు దేవుని హృదయానుసారుడయ్యాడు. అందుకనే దావీదు నా ఉద్దేశములన్నీ కూడా నెరవేర్చువాడని దేవుడి అతని గురించి అద్భుతమైన సాక్ష్యాన్ని పలికాడు. నీవే నీ ఇష్టానుసారంగా నిలవాలనుకొని స్థిరపడకాలను కోరుకుంటే ఆయన ఏమి నీ జోలికి రాడు. ఆయన నా జోలికి ఏమి రాడు. కనుక సునీతమ్మ జరిగి కూర్చో. ఏంది అటు కూర్చుంటే నాకు నిద్ర వచ్చేస్తుంది. మందిరంలో కూర్చోడు, జాగ్రత్తగా కూర్చోండి పద్ధతిగా. అది ఇంటి దగ్గర వ్యవహారంలా కూర్చోవాకండి. మీకు జ్ఞాపకం బలహీనతలు ఉంటాయి, దానికి ఆనుకోండి, స్తంభానికి ఆనుకోండి. అంతేగాని కిరగిట పడుకుంటే నిద్రపోవడానికా? జాగ్రత్త. దేవుని మందిరంలో కూర్చున్నా మనకి జ్ఞాపకం చేసుకోండి. ఎప్పుడు కూడా దేవుని మందిరానికి అందుకొనే కనుక ఆ వచ్చిన చూద్దాం. సరే గుర్తు చెప్పకూడదు అనుకున్నాను కానీ కనుక మళ్ళీ గుర్తుకొచ్చింది. నా భాగం దినభాగం నిన్నటి దినమున ప్రసంగ గ్రంథం 5వ అధ్యాయం. ప్రసంగ గ్రంథం 5వ అధ్యాయం. ప్రసంగ గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనం చదువుతున్నాను. ముందరగా 2వ వచనం లేదా మొదటి వచనం మొదటి భాగం చదువుతున్నాను. నీవు దేవుని మందిరమునకు పోగున్నప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉంచుకో. ఎక్కడికి వెళ్తున్నావు? దేవుని మందిరానికి. అత్యవసరమైతే కూర్చోండి. కుర్చీలు ఎక్కువైపోయినాయి ఇప్పుడు. పైన కూడా తెచ్చుకొచ్చారు కిందకి. కుర్చీలు వేశారు కాబట్టి కూర్చుంటామని ఇప్పుడు కూర్చోవాక. అత్యవసరమైతే తప్ప
కూర్చోవాక. కానీ అది కూడా చెప్తున్నాను మీకు, ఎవరైనా సరే మీకంటే బాగులేని వాళ్ళు వస్తే మీరు వాళ్ళకి చీట ఇచ్చి మీరు కిందకు వచ్చారు, ఏం పర్వాలేదు, అత్యవసరం అయితే తప్ప. మీకంటే ఇబ్బంది కలిగిన వాళ్ళు వస్తే సీట్ ఇచ్చి కనుక కుర్చీ ఇచ్చి మీరు కిందకు వచ్చారు. సో దాన్ని గౌరవించండి. సో ప్రియమైన జ్ఞాపకం చేసుకుందాం, నీవు నీ దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్త అని మాట్లాడాడు. తర్వాత 2వ చరణం చదువుతున్నాను, నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయకము. చూసారా ఆ మాటలు ఎంత భయంకర చక్కగా ఉన్నాయో. జాగ్రత్త, దేవుని మందిరములో ఉన్నావు, అనాలోచకముగా నోటి నుంచి మాట్లాడవాక అన్నాడు. అదే 2వ వచనములో చివరి భాగం చదువుతున్నాను, నీవు భూమి మీద ఉన్నావు, దేవుడు ఆకాశం ముందు ఉన్నాడు, కావున నీ మాటలు కొద్దిగా ఉండాలి. ఎట్లా ఉండాలి? కొద్దిగా ఉండాలి. వాగుడుగాయలాగా ఉండకూడదు. దేవుడి కోసం వాగుడుగాయగా ఉండు. లేనిపోయిన డబ్బాలు చెప్పుకోవడానికి మాత్రం వాగుడుగాయగా ఉండవాకు. నీ సంభాషణ ఎప్పుడైనా సరే ఎవరితోనూ మాట్లాడుతున్నా ఆ సంభాషణలో దేవుడిని మహిమపరిచే సంభాషణ లేకపోతే, ఎవరినన్నా అవమానపరిచి దూషించి అవమానపరిచి నిందించే సంభాషణ వచ్చి అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోండి. ఎవరు మాట్లాడుతున్నా వాళ్ళు ఒకవేళ నీ ఇంట్లో వాళ్ళైనా నీ ముఖ్య స్నేహితులైనా ఒకవేళ ఎవరి గురించి క్రిటిసైజ్ చేస్తూ మాట్లాడుతుంటే దేవుని మహిమపరచుకుని మాట్లాడుంటే అక్కడి పైకి పక్కకి వెళ్ళిపోండి. తద్వారా నీవు కూడా చనిపోతావు. కొంతమంది పని కట్టుకొని చేస్తూ ఉంటారు ఈ పనికి వాళ్ళ పనులు. కొంతమంది అక్కడి నుంచి దూరం వెళ్ళిపోండి. వాడి చట్టమే కాదు, నిన్ను కూడా ఏం చేస్తారు, తాను చట్ట కోతంటే ఏం చేసిందంట, వనమంతా జరగొట్టింది. కొంతమంది ఉంటారన్నమాట ఇలా కోతులు లాంటి స్వభావాలు కలిగిన వారు. వాళ్ళ దగ్గర దూరం వెళ్ళిపోండి. దాన్ని మీరే ఎవరికి వాళ్ళు చూసుకోవాలి. సరే, 3వ మాటకు వస్తున్నాను కిందకి. వచ్చినాము 7వ చరణం చదువుతున్నాను. 7వ చరణం చివరి భాగం చదువుతున్నాను. నీ మట్టుకు నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుము. నీ మట్టుకు నీవు, ఇది ఇండివిజువల్, వ్యక్తిగతం. ఒకవేళ నీ భార్య అవ్వచ్చు, నీ భర్త అవ్వచ్చు, నీ ముఖ్య స్నేహితుడు అవ్వచ్చు, స్నేహితురాలు అవ్వచ్చు, పక్కన పెట్టు. ఎంతవరకు అంతవరకు వాళ్ళు ఎవరైనా సరే. అందుకొని కొరింథీ సంఘంతో మాట్లాడుతాడు, ఒకవేళ నువ్వు వివాహం చేసుకున్నట్లయితే ఆయన త్వరగా రాబోతున్నాడు, కాలము సంకుచితంగా ఉన్నది, వచ్చుచున్న వాడు ఆలస్యం చేయక రాబోతున్నాడు. భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టును, భర్తలు కలిగిన వారు భర్తలు లేనట్టును ఏం చేయమన్నాడు? ప్రవర్తించమన్నాడు. నా మాట కాదు, దేవుని మాట. ఎందుకంటే నీ జీవితాన్ని గురించి నువ్వు లెక్క చెప్పాలి. నెక్స్ట్ నీ కుటుంబాన్ని గురించి లెక్క చెప్పాలి. ఫస్ట్ నీది, తర్వాత ఇంకొకరిది. సో ఇవన్నీ కూడా మన జీవితంలో మనసులో పెట్టుకోవాలి. ఎప్పుడు జీవితంలో రక్షణ మారు మనసు పొందిన ప్రతి ఒక్క విశ్వాసి తన జీవితంలో మనసులో పెట్టుకోవాల్సిన వచనాలు అన్నమాట ఇలాంటివన్నీ. ఇంకా చాలా ఉన్నాయి. ప్రియమైన వారరా, దేవుని వాక్యాన్ని హృదయంలో పెట్టుకోండి. దేవుని మనసులో అట్ని యొక్క మన మనసులో ఆయన వాక్యాన్ని పెట్టుకుందాం. అందుకని కీర్తనకారుడు చెప్తున్నాడు, నీ వాక్యమును బట్టి నా నడత స్థిరపరచు. దేవుని వాక్యమును బట్టి మన నడతను స్థిరపరచుకోవడానికి కొరకే ప్రయత్నం చేద్దాం, ప్రయాసపడదాం. దాని కొరకే మనముగా అర్పించుకోవటానికి కొరకై సిద్ధపడదాం. దేవుడి మధ్య నాతోటి కొన్ని విషయాలు మాట్లాడుతున్నాడు, నా కొరకు కూడా ప్రార్థన చేయండి. నేను కూడా ఆ విధంగా సంపూర్తిగా దేవుని కొరకై ఉండాలంటే యొక్క తీర్మానంలోనికి కానీ చేసుకుంటున్నాను. కనుక ఆ పరిపూర్ణతలోనికి రావాలని ఆశిస్తుంటున్నాను. నా కోసం కూడా భారంతో ప్రార్థన చేయండి. ఎందుకంటే ఆయన ఒక ఆలోచన ఉంది, దానిని పరిపూర్ణంగా నేను నెరవేర్చాలి. దాని కొరకై నేను పరిపూర్ణంగా దేవుని చేతిలోకి వచ్చేసేయాలి. అలాగా
నా జీవితాన్ని కొరకే నేను ప్రార్థన చేసుకుంటున్నాను. ఇంకా కొన్ని నా జీవితంలో ఉన్నాయి కనుక వాటిని కూడా దేవుడు దర్శిస్తూ మాట్లాడుతున్నాడు. అలాగా నా మట్టుకు నేను దేవుని కొరకై నా సమస్తమును ఆయన బలిపీఠం మీద పెట్టాలని ఆశిస్తుంటున్నాను. ఇంకా నా కొరకై నేను కొన్ని కలిగి ఉన్నాను, వాటిని కూడా తీసుకొని దాని మీద పెట్టాలని ఆశిస్తుంటున్నాను. కనుక ఇది ప్రాసెస్ సాగుతూ ఉన్నది, అందుకనే ప్రార్థన చేయమని కోరుతున్నాను నా కోసమై. సో దేవుని సన్నిధిలో మన జీవితంలో మనం ఆ విధంగా దేవుని చేత మన నడత స్థిరపరచబడాలి. మన నడత స్థిరపరచబడాలి. అలాగా దేవుని మీద తమ జీవితాలను దేవుని కొరకే అర్పించుకున్న వారి జీవితాలు దేవుని మహిమార్థమై ఎంతోమంది అలాగ వాడబడుతూ వచ్చారు. వారి ప్రార్థన ద్వారా వారి బిడ్డలు కూడా అలాంటి అద్భుతమైన స్టేజ్లోనికి దేవుడు తీసుకొచ్చాడు వారిని. ఈరోజు మన జీవితాలను బట్టి మనలే కాదు, మా ఇంటిలో ఉన్న మన బిడ్డలను కూడా అలాగా మనతో ఉన్నట్టు యొక్క అనేకులను కూడా దేవుడు ఆ స్థితిలోనికి తీసుకురాగలన శక్తి ఆయనకున్నది. అయితే తీసుకోవలసిన స్టెప్పు నీ మీదే నా మీద ఆధారపడి ఉంటుంది. చాలాసార్లు మనం అనుకుంటాం, ప్రార్థన చేస్తాం, కానీ అడుగు ముందుకు వెయ్యం. అదే మనతో వచ్చిన తంట. బ్రూస్లీ ఒక మాట అంటాడు. బ్రూస్లీ చదువుకున్నాలో తెలుసు కుర్రోళ్ళకి, కనుక కరాటే ఫైటర్ అనమాట అతను ఒక మాట అంటాడు, నీవు ఒకటి చేయటానికి కొరకై, నీవు ఒక సంగతిని గురించి ఒక పని చేయడానికి కొరకై ఆలోచిస్తున్నావు, ఆలోచించటానికే సమయం అంతా వెచ్చిస్తే నువ్వు పని చేసేది ఎప్పుడు అంటాడు. జీవితకాలం అంతా ఆలోచించుకుంటూ కూర్చుంటే నువ్వు అడుగు ముందుకు వేస్తే చేసేది ఎప్పుడు అంటాడు. నాకు చాలా నచ్చింది ఆ మాట. చాలాసార్లు మనం మన జీవితాల్లో అది చేద్దాం, ఇది చేద్దాం, ఇది చేద్దాం అట్లా ఉంటాం అనుకుంటామే, కానీ అడుగు ముందుకు వెయ్యం. వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు, ఏమవుతాం ఏమో, ఎప్పుడు ఈ భయముతోనే మనం అనుకుంటూ ఉంటాం, పోతా ఉంటాం, అనుకుంటూ ఉంటాం, పోతా ఉంటాం. జరగనే జరగదు, ఇక చస్తాం మన జీవితంలో. అంతే, ఇక కళ్ళు తెరుస్తాం, నరకంలోనో పరలోకంలోనో. ప్రియమైన వాళ్ళరా, అనుకోవటమే కాదు, దాని కొరకే ఫార్వర్డ్ స్టెప్ వేయాలి. ఒక స్టెప్ నువ్వు వేస్తే దేవుడు నీకు సహాయం చేస్తాడు. చెప్పాను మీకు యవనస్తుల కోడికలో, అమెరికాలో ఒక యవనస్తుడి గురించి. అతడు ప్రతి రాత్రి 2 గంటల టీవీ చూస్తాడు. ఆ పేరు నోట్ చేసుకుందాం కానీ మర్చిపోయినాను. ప్రతి రాత్రి 2 గంటల టీవీ చూస్తాడు అతడు. దేవుడి వాక్యం ద్వారా సంధించబడ్డాడు, మారు మనసు పొందాడు. ఏం తీర్మానం చేసుకున్నాడో తెలుసా? వెంటనే ఆ టీవీ తెగనమ్మేశాడు. అమ్మేసి అదే రాత్రి, ప్రతి రాత్రి అదే టైంలో 7 నుంచి 8, 9 కానీ, లేకపోతే 9 నుంచి 10, 11 కానీ, ఈ 2 గంటలను దేవుని సందులో ప్రార్థన చేయడం ప్రారంభించాడు. మీరు నమ్ముతారో లేదో, అతడి జీవితం ద్వారా టీన్ ఛాలెంజ్ అనే ఒక సంస్థను స్థాపించాడు అతడు. టీన్ ఛాలెంజ్ దేవుని కొరకై అనేక మందిని యవన కాలంలో సంపాదించడానికి కొరకై తను చచ్చే వరకు జీవించాడు. ప్రతి 2 అవర్స్ నేను ఎందుకు వేస్ట్ చేయాలనుకున్నాడు, టీవీని అమ్మేశాడు. అది 2 గంటలు రోజు ప్రార్థన చేయటం ప్రారంభించాడు భారముతోటి. దేవుడు తన జీవితాన్ని వాడుకోవటం ప్రారంభించాడు. యవనస్తులారా, ప్రేమతో మీ జ్ఞాపకం చేస్తుంటున్నాను. కుటుంబంలో ఉన్న తల్లులారా, తండ్రులారా, ప్రేమతో మీ జ్ఞాపకం చేసుకుంటున్నాను. నా అడుగులను స్థిరపరచు అని దేవుని దగ్గర ప్రార్థన చేసుకుంటే, ప్రార్థన చేసుకుని నువ్వు అడుగు వెయ్యాలే కానీ దేవుడు నీ వెన్నంటి నేనేం చేస్తాడు? బలపరుస్తాడు. ఇలాంటివి ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి. మీరు టీవీలో చూడొచ్చు. ఒకవేళ
రేడియో ప్రోగ్రామ్స్లో ఉంటుంది, ఇప్పుడు వస్తుందో రాదో తెలీదు. ఆత్మీయ యాత్ర, ఆత్మీయత మలయాళం ప్రోగ్రాం ఉంటుంది. తిరిగి అతను ఇంగ్లీష్లో కూడా ఇస్తుంటాడు. అతని పేరు యోహానన్. మీరు క్లిక్ చేసుకొని చూసుకోవచ్చు, ఇంగ్లీష్లో యూట్యూబ్లో కనబడుతుంది అతని పేరు. ఇప్పటికి ఉన్నాడు యోహానన్ అతని పేరు. అతను చెబుతూ ఒకరోజు వాక్యములో తన తల్లి మోకాళ్ళుని ప్రార్థన చేసేదట ప్రతిరోజు. అయ్యా, నీ కోసమై వాడబడటానికి కొరకే నాకు ఒక కొడుకుని దయచి. అలాగా 1, 2, 3, 4, 5 కొడుకులు పుట్టారు. కానీ ఎవరు సేవకురాలేదు. తర్వాత యోహానన్ అతను పుట్టాడు. దేవుడు ఆశ్చర్యతగా తనతో మాట్లాడటం ప్రారంభించాడు. తనే హృదయపూర్తిగా తన దగ్గరికి వచ్చి నేను దేవుని పని చేస్తానని చెప్పాడు. అప్పుడు ఆశ్చర్యపోయి ఆ తల్లి, నా ప్రార్థనకు ప్రతిఫలం దొరికామని చెప్పాను. తన తల్లి చనిపోయేటప్పుడట అన్నదమ్ములందరూ వచ్చి అమ్మ ఏమేం దాచిపెట్టిందో చూద్దామని వస్తే వాళ్ళకట ఒక పుస్తకం దొరికిందట. ఆమె చనిపోయిన తర్వాత ఆ తలదిండి కింద ఒక 10 పేజీల పుస్తకం దొరికిందట. ఆ 10 పేజీల పుస్తకములో ఆమె కొన్ని విషయాలు రాసిందట. వాళ్ళు అనుకున్నారు కనుక ఏమేమన్నా మన కోసం రాసిందేమోనని పిల్లలందరూ కూడా అనుకుంటే వాళ్ళు చూచి ఆశ్చర్యపోయారట. ఏంటో తెలుసా, ఆ కొడుకులు ఆ తల్లికి నువ్వు చక్కగా సుఖముగా సంతోషంగా బ్రతుకు అని బిడ్డలు డబ్బులు పంపిస్తూ ఉంటే ఆ పంపించిన డబ్బులను ఇదిగో పలానా వాళ్ళకి నేను ఇట్లా పంపించాను, పలానా ఇట్లా పంపించాను అని ఒక లిస్ట్ వచ్చిందంట పుస్తకమున. కానీ అన్నడు కూడా కలిగిన దానితో తృప్తి పడిందే కానీ బిడ్డల పంపించిన డబ్బుతోటి అన్నడు కూడా సుఖపడలేదట. ఆమె ప్రార్థన ఒకటే చెప్తా ఉన్నాడు ఆ యోహానన్ గారు. చివరికి ఆమె మెడలో ఒక చైన్ ఉందట, అలా ఆయన చెవులకి చిన్న రింగ్స్ ఉన్నాయట. ఆ పుస్తకంలో చివర రాసిందట, నేను చనిపోయిన తర్వాత ఈ రెండింటిని కూడా అమ్మేసి ఎక్కడెక్కడ దేవుని సువార్త ప్రకటించబడట్లేదో ఆ ప్రాంతంలోకి వెళ్ళి ఈ డబ్బులు అమ్మి ఖర్చు పెట్టి తీసుకుని పోయి నా దేవుని నామం కొరకై వాడండి అని చెప్పిందట. ప్రేమైన వారరా, ఎంతమంది ఉన్నారండి ఈరోజు? ఆ దైవజనుడు యోహానన్ గారు అద్భుతమైన సాక్ష్యమైంది. ఆయన పుస్తకాలు కొన్ని ఉన్నాయి, ఇప్పుడు ప్రింటింగ్లో లేవు. పెళ్ళి అయిన వాళ్ళకి నేను ఇద్దామని 2 పుస్తకాలు, భార్యకు ఒక పుస్తకం రాశాడు, భర్తకు ఒక పుస్తకం రాశాడు ఆయన. నేను చదివిన వివాహం చేసుకోవాల్సిన వారి కొరకు, వివాహమైన వాళ్ళ కొరకై కొన్ని అద్భుతమైన బుక్స్ ఉన్నాయి, తెలుగులో ఉన్నాయి. అందులో అతను రాసిన బుక్స్ కనుక చాలా అద్భుతమైనవి. నేను చదివాను 2 కూడా. అవి దొరుకుతాయని చాలా చోట్ల నేను ఎంక్వైరీ చేశాను, కానీ దొరకట్లేదు, ప్రింటింగ్లు ఇవ్వట. ఎందుకు చెప్తున్నానంటే వారి జీవిత అనుభవాలలో నుంచి ఎన్నో విషయాలు రాశారు, ఎన్నో బుక్స్. ప్రేమైన వాళ్ళ బైబిల్ తర్వాత చదువుకోవలసిన అద్భుతమైన యొక్క వివాహమైనటువంటి భార్యాభర్తలు ఆయన రాసిన బుక్స్. మీరు ఎక్కడికన్నా దయచేసి హైదరాబాద్ కానీ కనుక గుంటూరు కానీ విజయవాడ కానీ ఏ బుక్ రూమ్కి వెళ్ళినా యోహానన్ గారు రాసినటువంటి యొక్క భార్య కొరకు భర్త కొరకు రాసిన బుక్స్ ఉంటే దయచేసి ఇవ్వండి అని మీరు అడిగి కొనుక్కోనలా చదవండి. ప్రతి భార్య ప్రతి భర్త బైబిల్ తర్వాత చదవాల్సిన బుక్స్ అవి. ప్రేమైన వారిని ఎందుకు చెప్తున్నానంటే దేవుడు అలాగ వాడుకుంటున్నాడు వాళ్ళని. అతను మలయాళి కనుక దేవుని వాక్యం కనుక యూట్యూబ్లో ఉంది, మలయాళంలో ఇంగ్లీష్లో కూడా ఉన్నాయి కనుక మీరు క్లిక్ చేసుకొని చూసుకోవచ్చు. అద్భుతంగా చెప్తాడు వాక్యం. ప్రియమైన వారు ఎందుకు చెప్తున్నాడు ఈ మాటలు? దేవుని కొరకై వాళ్ళుగా తమ జీవితాలలో దేవుని కొరకై సమర్పించేసుకొని ప్రభువా నా అడుగులను నీవేం చెయ్యి
స్థిరపరచని దేవుని ఆధారపడ్డాడు, డిపెండ్ అయ్యారు. అవును, అందుకోనే దేవుడు వారిని నిలబెట్టాడు. దైవజనుడు భగత్ సింగ్ గారి జీవితం కూడా అదే. కోట్ల రూపాయల ఆస్తి, తినటానికి, ఆడటానికి, సుఖించడానికి, సంతోషించడానికి లెక్కలేని ఆస్తి ఉంది. దైవజనుడు సాధు సుందర్ సింగ్ లెక్కలేని ఆస్తి ఉంది. చనిపోయిన యొక్క కిషాన్ సింగ్, మీకు చెప్పాను అరసుల కొడుకులో, కోట్ల రూపాయల ఆస్తి మొత్తాన్ని విడిచిపెట్టారు. మా అడుగులను ప్రభు నువ్వే స్థిరపరచు. ప్రతి క్షణం, అనుక్షణం దేవుని మీద ఆధారపడటం నేర్చుకున్నారు. దేవునితో సంభాషించడం నేర్చుకున్నారు. దేవునితో ముచ్చటించడం నేర్చుకున్నారు. దానిలోనే వారి జీవితాలు తన్మయత్వం చేసి ముగించేశారు. జీవితానికి పరమార్థమేంటితో వారు రుజువు చేసి ప్రపంచానికి చూపించారు. ప్రియమైన వారు, మనం గొప్ప దైవజనుడు భగత్ సింగ్ గారు కాకపోవచ్చు, కనుక యోహానన్ గారిలా కాకపోవచ్చు, సాధు సుందర్ సింగ్ లా కాకపోవచ్చు, కిషోర్ సింగ్ లా కాకపోవచ్చు, ప్రపంచ ప్రఖ్యాత డాక్టర్ బిల్లీ గ్రహం లాంటి వారు కాకపోవచ్చు. దేవుడు నిన్ను నన్ను కూడా వాడుకోవటానికి కొరక ఇష్టపడుతూ ఉన్నాడు. మనకు కలిగిన ఆయన ఇచ్చినట్టుగా పరిమాణములో మనల్ని కూడా నడిపించుకోవడానికి కొరకు ఇష్టపడుతున్నాడు. తెగిస్తావా? నీకున్న డిష్ యాంటీనాను కట్ చేస్తావా? ప్రతి సంవత్సరం కట్టి ఆ డబ్బులను కట్టి దేవునికి ఇస్తావా? ఆ టీవీ అమ్మి దేవుని కొరకే పనిచేసి ఆ టైంను నీ జీవితంలో ప్రార్థన చేస్తావా? నీ భర్త కోసం, నీ భార్య కోసం, నీ బిడ్డల కోసం. దేవుడు జాగర్ల మూడులో అగ్నిని రేపుతాడు. అగ్ని ఒక్క వ్యక్తే అలాగా టీమ్ ఛాలెంజ్ అనేటి యొక్క సంస్థను స్థాపించి అనేక యవనస్తులను దేవుని కొరకే సంపాదించగలిగితే, ఒక్క దైవజనుడు భగత్ సింగ్ గారు, సాధు సుందర్ సింగ్, కిషోర్ సింగ్ గారు, వారి జీవితాలు ఒక్కరే ప్రపంచాన్ని ప్రభావితమే చేయగలిగితే, నీవు నేను చచ్చేలోప కనీసం కొంతమందినన్నా ప్రభావితం చేయకపోతే జీవితానికి విలువ లేదు. జీవితానికి విలువ లేదు. విలువలు కలిగిన జీవితాన్ని జీవిద్దాం. విలువలు కలిగిన జీవితాన్ని జీవిద్దాం. దాని కొరకే మన జీవితంలో మనం ఆయనకి అప్పగించుకోవడం అవసరం. అడుగు ముందుకు వెళ్ళడం అవసరం. దేవుడు ఎన్నడూ ఎవరికి అన్యాయం చేయడు. ఆయన మీద చెయ్యి పెట్టి ముందుకు సాగిన వాడిని ఎప్పుడు కూడా ఎన్నడూ కూడా ఆయన దిక్కులేని వాడిగా చేయడు. కనుక అదే నా మనసులో కూడా కలుగుతూ ఉన్నది. కనుక దేవుని కొరకాయ అలాగా మనం ఎందుకు బతకలేకపోతున్నాం? జీవించిన ఒక 10 రోజులు చాలు. 10 రోజులు జీవించినట్టు ఒక్క రోజు చాలు. ఒక్క రోజు. శామ్యూయల్ మోరిస్ అద్భుతమైన బుక్ చదవండి. నేను కొన్ని పుస్తకాలు చెప్తుంటాను, మీరు రాసుకొని యవనస్తులు కొనుక్కోండి. లోపల మెల్ల దండలు కాదు, కాల గజ్జలు కాదు, 15 వాటి కొరకు కాదు, మీ డబ్బులు పెట్టాల్సింది. ఇలాంటి పుస్తకాలు కొనుక్కోండి. శామ్యూయల్ మోరిస్ అద్భుతమైన పుస్తకం, చిన్నది. తాను జీవించే జీవితం యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత 1 సంవత్సరం కూడా లేదు. యేసు ప్రభు నమ్ముకున్న 1 సంవత్సరం కూడా చివరికి బతకలేదు. ఎంతమందిని ప్రభావం చేశాడు తెలుసా? నిండుగా 20 సంవత్సరాలు కూడా లేవు ఆయనకి. అద్భుతంగా ప్రపంచాన్ని ప్రభావం చేశాడు అతను. శామ్యూయల్ మోరిస్. ప్రేమైన వాళ్ళరా, దేవుని సన్నిధిలో యవనస్తులారా, మీ జీవితాలను దరిద్రం చేసుకుంటున్నారు. మీ జీవితాలను ఘనమైన పాత్రలుగా
దేవుని కొరకు అద్భుతమైన కనుక సాధనముగా వాడబడవలసినవి సాతాను చేతిలో వాడబడుతున్నారు. మీరు యవనస్తుల కూడికలు మొత్తం 5 రోజులు పెట్టాం. అంతకుముందు వారం 3 రోజులు, నిన్న వారం 2 రోజులు. కొంతమంది అసలు కనబడలే. మీ ఇష్టం, మీకు చాలా వందనం. నా భారం ఒకటే, నేను బతికినంత కాలం మిమ్మల్ని మోటివేట్ చేయాలని ఆశ అంతే. నేను చచ్చిన తర్వాత ఇంకేం నాకు తెలియదు. ఆయన వస్తే నేనేం చేయలే, నేను చస్తే ఏం చేయలే. నేను బతికినంత కాలం మిమ్మల్ని ఇన్స్పైర్ చేయాలని, మోటివేట్ చేయాలని ఆశ. కాబట్టి జీవితం ఒకటే. ఆ ఒకటే ఒక జీవితం ఎప్పుడు ముగిస్తుందో నీకు తెలియదు. సాయంకాలం కొరకే దేవుడు వర్తమానం ఇచ్చాడు. పొద్దున్నే వెళ్ళాను 4:30 గంటలకల్లా. కనుక ఆమోస్ గారి దగ్గరికి చూసి ప్రార్థన చేసి చెప్పేసి వచ్చాను. నేను వచ్చి కూర్చొని, నేను అప్పటికే నా దినభాగం చదువుకొని వెళ్ళిపోయినాను. కూర్చొని ప్రార్థన చేసుకుంటుంటే ప్రభువా సాయంకాలం కొరకు వర్తమానం ప్రార్థన చేసుకుంటుంటే దేవుడు ఇచ్చాడు ఒకటి. ప్రభు చేత మీద సాయంకాలం పంచుకుంటాను. దేవుని సన్నిధిలో దేవుడు మనలను ఎప్పటికెప్పుడు కూడా తన ఆత్మచేత నింపుతూ, బలపరుస్తూ, మన ధైర్యపరిచి, మనల్ని ప్రోత్సాహపరిచి, మనకున్న కృంగుదల నుంచి, నిరుత్సాహం నుంచి, కనుక మన జీవితంలో ఓడిపోయాను, నాకు చేత కాదు, నా వల్ల కాదు, కనుక నా పని ఇంతే, నా జీవితం ఇంతే, నేనికింతే అనుకునే స్థితిలో నుంచి లేవనెత్తగలిగిన వాడు ఆయన ఒక్కడే. ప్రోత్సాహపరచగలిగిన వాడు ఆయన ఒక్కడే. అందుకనే నా దేవా నా చెయ్యి నన్నెందుకు విడిచితువని ఆ కలువరి సిలువలో కుమారుని యేసుక్రీస్తు ప్రభువారు ఆ రక్తమును కారుస్తూ, ఆ భయంకరమైన అవమానమును పొందుతూ, ఆ చుట్టూ కూర్చున్నట్టుగా వారందరూ నిలబడిన వారు అపహాస్యం చేస్తున్న సమయంలో ఎందుకు తండ్రి చెయ్యి విడిచాడో తెలుసా? నీ చేయి పట్టుకొని లేపనెత్తడానికి, నీ కృంగిపోయిన నీ జీవితాన్ని లేవనెత్తటానికి, ఆటలు ఆడుకుంటున్నట్టు నీ యొక్క అపహాస్యము చేసుకుంటున్న నీ యవన కాల జీవితాన్ని చేపట్టుకొని లేవనెత్తటానికి, నా జీవితం ఇక అయిపోయింది అనుకుంటున్న వృద్ధాప్యంలో ఉన్న నీవు నిన్ను కూడా చేపట్టుకొని లేపటానికి, అంతము వరకు దేవుడి కొరకై జీవించడానికి కొరకై తీర్మానం చేసుకో. ఆ యోహానాన్ గారు తల్లట తన జీవితంలో ఎప్పుడు ప్రార్థన చేసేదట. ఒక వచనం చెప్తూ వచ్చాడు, చదవండి. కీర్తన 73 మనందరూ తెలిసిన భాగం అది. నేను గత రాత్రి విన్నాను ఆయన ఒక వర్తమానం. కీర్తన 73 25వ చరణం. ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవరున్నారు ప్రభు? నీవు నాకుండగా లోకములో నాకు ఏదియూ అక్కరలేదు. ఈ మధ్యనే మదర్ తెరిసా గురించి ఒక జస్ట్ చిన్న విషయం, ఇన్ఫర్మేషన్ చదివాను. ఆమె ఒక భయంకరమైన పరిస్థితులలో ఉన్న ఒక మహిళ ఆమె చేతిలోకి వచ్చి పడిపోయిందట. భయంకరమైన యొక్క పరిస్థితిని బట్టి, రోగాన్ని బట్టి ఆమెనట వినండి. ఆమె ఆ భయంకరమైన రోగగ్రస్తులైనటువంటి యొక్క స్త్రీని ఆమె చేతుల్లో తీసుకొని, ఆమె ఇంకా కరిగా ఆ పరిచర్య పూర్తిగా స్టార్ట్ చేయలేదు. ఇంకా ఆ దినాల్లో జరిగిన సంగతి చెప్తా వచ్చారు. నేను మొన్న ఈ మధ్య చదివినాను. కరిగా జరిగిన విషయం ఏంటంటే, ఆ స్త్రీని ఆ కలకత్తాలో యొక్క పుర వీధులలో, ఆ పట్టణపు వీధులలో కరిగా దాదాపుగా 10 హాస్పిటల్కి తిప్పిందంట. ఆమెను పట్టుకొని, ఆమె సిస్టర్ కాదు, ఆమె చుట్టం కాదు, ఆమె బంధువు కాదు, ఆమె ఎవరో ఒక అనామకురాలు ఒడిలో పడిపోయిందట. ఆమెను 10 హాస్పిటల్స్ తిప్పితే ఎవరు కూడా నా వల్ల కాదన్నారట. చివరికి ఆ సిస్టర్ తెరిసా చేతులు చనిపోయిందట. అప్పుడు తీర్మానం చేసుకుందట, ఒక తీర్మానం.
నేను బ్రతికితే దేవుని కొరకు బ్రతకాలి. ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అని తీర్మానం చేసుకొని తనకున్నట్టుగా చీరల్లో రెండు చీరలు తీసుకుందట. జాత వినని మాట. తనకున్న చీర రెండు చీరలు తీసుకుంది. పాత బకెట్ ఒకటి తీసుకుందట. బయలుదేరి గుమ్మములో నుంచి బయటకు అడుగు పెట్టిందట. ఎక్కడికి పోతున్నావన్నారట చాలామంది. 2 చీరలతోటి పాత బకెట్తో నువ్వేం చేస్తావే అన్నారట. అప్పుడు అందంట ఆమె, నాకు 2 చీరలే ఒకవేళ పాత బకెటే ఉండొచ్చు, కానీ దేవుని హృదయం నాకుందన్నట. పరిశుద్ధమైన హృదయం నాకుందన్నట. క్షమించే హృదయం నాకుందన్నట. నాకు చాలు. ఈరోజు ఆమె పేరున ఎన్నున్నాయో మీకు తెలుసు. మిషనరీ ఆఫ్ చారిటీస్, నోబెల్ ప్రైజ్ విన్నర్. ప్రేమైన వలరా, ఇవి కథల కాదు, జరిగిన వాస్తవాలు. ఎందుకు నీ జీవితం, ఎందుకు నా జీవితం ఇంకొకరికి ఆదర్శప్రాయముగా మంచి విషయములో ఉండకూడదు? దాని కొరకై నువ్వు ఎందుకు తీర్మానం చేసుకోకూడదు? దాని కొరకై నేను కూడా జీవించాలని ఎందుకు నీవు నేను కూడా తపన కలిగి అడుగు వేయకూడదు? ఆమెను దర్శించి బలపరిచి నడిపించి అనేకమైన పరిస్థితులను కల్పించిన వాడు నీకు చేయడా? ఒంటరి వాడినిగా విడిచిపెట్టి వెళ్ళిపోయిన యొక్క దైవజుడు భగత్ సింగ్ గారి తల్లిదండ్రులు విడిచిపెట్టిపోతే ఒంటరి వాడికి ఏమీ లేవు, కట్టుకున్న బట్టలు తప్ప, చేతిలో ఉన్న ఈ బైబిల్ తప్ప ఏమీ లేవు. పాకెట్లో నో మనీ, నో షెల్టర్, నో ఫుడ్, నో క్లాత్. అయినను హృదయం ఉంది చాలు. దేవుని కొరకే తప్పించే హృదయం ఉంది. ఆ తప్పించే హృదయమే ప్రపంచములో గొప్ప దైవజనుడిగా, అతని ద్వారా ప్రపంచములు ఎవరు కూడా నిర్మించిన సంఘములు నిర్మించబడ్డాయి. ఆ హృదయం ఉండాలి. హృదయం దేవుడికి కావాల్సిన మన డబ్బులు కాదు. దైవజనుడు భగత్ సింగ్ గారు చనిపోయే లోపల ఆయన పేర కొన్ని కోట్ల రూపాయలు ఉన్నాయి. తెలుసున, పైసా లేని వ్యక్తికి ఆయన పేర కోట్ల రూపాయలు ఉంది. ఈరోజు ఆ కోట్ల రూపాయల కొరకై తలుకొని చస్తున్నారు. ప్రేమైన వరరా, దేవుని చేతిలో నువ్వు కావాలనుకుంది చెప్పాను పని యవనస్తుల కూడికలో కూడా. నీవు డబ్బును హత్తుకుంటావేమో, బంగారాన్ని హత్తుకుంటావేమో, నీ ఇంటిని హత్తుకుంటావేమో, నీ భార్యను హత్తుకుంటావేమేమో, నీ భర్తను హత్తుకుంటావేమేమో, నీకున్న చదువులు హత్తుకుంటావేమో, నీకున్న ఉద్యోగాలు హత్తుకుంటావేమో, నీకున్న విలువ కలిగిన ఆస్తిపాస్తులు హత్తుకుంటావేమో, కానీ అవి ఎన్నడూ నిన్ను కౌలించుకో. అవన్నీ నీ చేతిలో నుంచి జారిపోవాల్సిందే. కౌగులించుకున్న ఏది నిన్ను కౌగులించుకోకపోతూ ఉంటే ఎందుకు దారి కౌగులించుకొని సిగ్గుపడాలి? నీవు ఏమి కౌగులించుకుంటున్నావు ఈరోజు? డబ్బును నీవు కౌగులించుట కావే, కానీ అది నిన్నెన్నడూ కూడా కౌగులించుకో. జాగ్రత్త. నేను చెప్పేవన్నీ యథార్థతలు. మీకు మసిపూసి మారేడి కాలి చేయట్లేదు నేను. నీవు దేనిని కౌగిలించుకున్నావు? జాగ్రత్త. ప్రమాదకరమైన పరిస్థితుల నుంచి బయటకు వద్దాం. నీ మట్టుకు నీవు, నా మట్టుకు నేను భయభక్తులు కలిగి దేవుని కొరకు ఎదురు చూద్దాం. నీవు ఎంతగా త్యాగం చేసుకోవడానికి కొరకాయ దేవుడిని ప్రేరేపిస్తున్నాడు, అంతగా వచ్చే దేవుని కొరకాయ వచ్చేసాయి.
దిల్ కలిగి ఉండి చాలంతే. నీకు కావాల్సింది చదువు కాదు, డబ్బు కాదు, ఆయన కొరకైన హృదయం కావాలి. ఆ ఒక్క హృదయం ఆయనకుంటే చాలు. నువ్వు ఎవరివైనా సరే, నేను ఎవడనైనా సరే, నన్నైనా నిన్నైనా దేవుడు తన చేతులు అద్భుతముగా నిన్ను వాడతాడు. అలాగ వాడబెట్టడానికి కొరకై ప్రార్థన చేసుకోండి. దేవుని కొరకై తీర్మానం చేసుకోండి. ప్రభు, నన్ను కూడా సంసిద్ధపరచు. నా యవన కాల జీవితాన్ని, నా శేష మిగిలిన జీవితాన్ని నీ కొరకై ఖర్చు పెట్టేసుకుంటాను. నాకంటూ నేను ఏది పెట్టుకోనిక. దేవుని కొరకై ఎలాగా ఇది ఒక్కసారి జరగదు కనుక మెరుమెరుగా ప్రార్థన చేసుకోండి. కనుక దేవుడే బలపరుస్తాడు. భవిష్యత్ దినముల కొరకై మీ జీవితాలను అనేకుల కొరకు ఆశీర్వాదకరముగా, మన చుట్టుపక్కల గ్రామాలకు అనేకులకు ఆశీర్వాదకరముగా కనుక తయారు చేయడానికి కొరకై నిన్ను వాడుకోవచ్చు. అంతకంటే ధన్యత ఇంకేముంది? కనుక నేను దేని నిమిత్తమై పట్టబడ్డాను, దానిని పట్టుకోవడానికి కొరకే నేను పరిగెడుతున్నానని అపోస్తలుడైన పౌలు తన జీవితంలో వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకు ఏం చేస్తున్నాడు? సాగిపోతున్నాడు. అప్పుడు అది జరిగింది, ఇప్పుడు జరిగింది అనుకోబాకు. అయిపోయింది, పాస్ట్. కనుక ఎప్పుడు గుర్తుకొస్తున్నాయా వెంటనే గ్రామం మర్చిపో, వదిలేసే వాటిని, ముందుకెళ్ళు. అవి వచ్చి నిన్నే ఉద్ధరించు. వాటి గురించి చింతించిన దుఃఖపడి బాధపడి మానసికంగా ఆత్మీయంగా దిగజారిపోవడమే తప్ప అవి వచ్చి నిన్నేం చెయ్యు. ముందు కొనసాగు. క్షమించేవాడు, చారదీసేవాడు, చేపట్టుకుని నడిపించేవాడు ఆయన ఉన్నాడు. సో ఆయన వైపు చూద్దాం. నేను ఎందుకు ఈ మాటలు చెప్తాను తెలుసా? ప్రాముఖ్యంగా ఎప్పుడైతే మనం పరిపూర్ణంగా దేవుడి మీద ఆనుకుంటామోనండి, ప్రతిదీ దేవుడు మనకు స్పష్టంగా ఏం చేస్తాడు? చెప్తాడు. ప్రతిదీ మనం కానీ సగం ఏమైనా దేవుడి మీద, సగం దేవుడి మీద కాకుండా ఇంకో దాని మీద ఆధారపడుతుంటాం. అందుకనే మనకు పరిపూర్ణంగా దేవుడు అన్ని ఏం చేయట్లేదు? బయలుపరచట్లేదు. ఆ దైవజనులు వారి జీవితంలో ఏమీ లే అలాగా పూర్తిగా దేవుడి మీద ఆధారపడిపోయాడు అంతే. అందుకనే దేవుడు వారిని ఏం చేశాడు? నడిపించాడు. తప్పటడుగులు పడతాయి. దైవజనుడు భక్సింగ్ గారు కూడా కరిగా ఆ 20 రోజుల వాళ్ళ అమ్మ నాన్న వదిలిపెట్టిన తర్వాత ఎన్నో పరిస్థితులు వచ్చాయి. కనుక పడుతూ వచ్చాడు. అయితే ఒక రోజున దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ఒక దివ్యమైన దర్శనాన్ని ఇచ్చాడు. ఆ దర్శనం ఈరోజు మనకు కొనసాగడానికి కొరకు దేవుడు సహాయము చేస్తున్నాడు. అనేక సంవత్సరాల తర్వాత దేవుడు దాన్ని బయలుపరిచాడు. అతను ఆసక్తిని చూసి దేవుడు అతను ఏమి చేయటానికి కొరకాయ దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఉద్దేశాన్ని బయలుపరిచి అతను ప్రత్యేకపరిచాడు ప్రపంచంలో. అంతే, ఆ ఒక్కడు ఈనాడు అనేక వేల సంఘాలు కొరకాయ మార్గదర్శకముగా దేవుడు వాడుకుంటూ వచ్చాడు. సో నేను దేని నిమిత్తమై పట్టబడ్డాను, నా జీవితం దేవుడు దేని కొరకే ఇచ్చాడు. కనుక ఈ లోకములో తినటానికైనా, త్రాగటానికైనా, పని చేసుకోవడానికైనా, పెళ్లి చేసుకోవడానికైనా, పిల్లలు కట్టడానికైనా, పొలం వేయడానికైనా ఇదేనా? దీనికంటే ఇంకేమన్నా ఉందా? దీనికంటే ఇంకొకటి ఉంది. ఇదంతా కూడా భూమి మీద నీవు బ్రతకడానికి కొరకే, కానీ దేవుని కొరకే జీవించడానికి ఇంకొకటి ఉంది. దాని కొరకై మనోనేత్రాలు తెరవమని దేవుని దగ్గర ప్రార్థన చేయి. ఎఫెసీ 1 వచనం 17 నుంచి. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున, చాలంతే ఆ మాట. ఓ ఎఫెసీ సంఘమా, మీ మనోనేత్రాలు ఏం చేయబడ్డాయి? వెలిగింపబడ్డాయి. ప్రార్థన చేసుకో.
నా నేత్రాలు వెలిగించు ప్రభు అని. ఫరో భార్యలాగా నువ్వు కన్ను ఒకవేళ దేని మీద వేస్తున్నావేమో ఇప్పటికే. మనం అదే చూసాం గత 5 కరగట్టిన యవనస్తుల కోడికలలో. ఆదికాండం 39:7 చరణం. ఆమె కనుక యోసేపు మీద కన్ను వేసి. ప్రియమైన వారరా, మన మనోనేత్రాలు వెలిగింపబడాలి. కన్ను వేసిన దాని నుంచి వెలిగింపబడాలి. ఇందాక ఆరాధనలో జ్ఞాపకం చేయబడుతూ వచ్చింది ఎఫెసీ రాసిన 4వ అధ్యాయంలో. అంధకారమైన మనస్సు, దాని ద్వారా వ్యర్థతను అనుసరించి మనము నడుచుకుంటున్నాం. ఈ లోకంలో బ్రహ్మాండం అనుకుంటుంటేవే, ఆ బ్రహ్మాండం అంతటి మీద కన్ను వేస్తేవే అదంతా ఏందో తెలుసా? మోసము, వ్యర్థము, మరణం. అదే చూపించాను మీకు 3 రోజులు 4 రోజులు. సామెతలు 31:30 ప్రకారముగా సౌందర్యము వ్యర్థము, అందము మోసం. 3వది ఒకరి ఎదురు సరైనది కనబడే మార్గం. ఈరోజు ప్రతి ఒక్కరి ఎదురు మార్గం ఉంది, అది తొదకు మరణం. సో ప్రియమైన వారరా, అందము మోసం, సౌందర్యం వ్యర్థము 2వది, మోసము వ్యర్థము 3వది మరణం. ఈనాడు ప్రతి ఒక్కన మనిషి కూడా దాని మీదే కన్నేశారు. ఎందుకర్రా? వాటి మీద కన్నేసుకొని జీవితాన్ని నాశనం చేసుకుంటారు. దేవుని ఆత్మ ద్వారా మాట్లాడుతున్నాడు నీతో నాతో. వాటి మీద కాదు నువ్వు కన్ను వేయాల్సింది, నువ్వు కన్ను వేయవలసింది ఇంకొకటి ఉంది. నీ జీవితాన్ని ప్రయోజనకరమైన మార్గం నడిపించేది, నీ జీవితాన్ని అనేకులకు దీవెనకరంగా నడిపించేది, దాని మీద కన్నే. దాని కొరకే బ్రతుకు అని దేవుడు మాట్లాడుతున్నాడు. సో నా భాగానికి వస్తుంటున్నాను. టైం అయిపోయింది కనుక ఒక పావు గంట జ్ఞాపకం చేసుకొని వాక్యంలో కనుక భాగానికి వెళ్ళిపోదాం. మనము ఆ ఫిలిప్పీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 12కి మనం తీసుకుని వచ్చినం ఏంటంటే 2 కొరింథీ 6:1. అక్కడి నుంచి మనం తిరుక్కుంటూ మనము చివరి భాగానికి వచ్చాం. ఎక్కడున్నామంటే ప్రస్తుతం నేను ఆ చివరి భాగానికి వస్తుంటున్నాను. తీయండి, ఇర్మీయా గ్రంథం 13వ అధ్యాయం 25వ చరణంలో మనం ఉన్నాం పోయిన వారం నుంచి. ఇర్మీయా గ్రంథం 13:25. నీవు అబద్ధమును నమ్ముకొనుచు నన్ను మరచితివి గనుక ఇది నీకు వంతు, నా చేత నీకు కొలవబడిన భాగము అని. చాలంతే. సియోను కుమారి 49:14 నీవు నన్ను మర్చిపోయావు అనుకుంటున్నావు కాదు, నేను నిన్ను కాదు తల్లి, నువ్వే నన్ను ఏం చేశావు? మర్చిపోయావని దేవుడు మాట్లాడుతున్నాడు. సియోను కుమారి అనుకుంటుంది 49 యెషయా గ్రంథం 14 కనుక నా ప్రభువు నన్ను మర్చిపోయాను అని అనుకుంటూ ఉంటే దేవుడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఇర్మీయా గ్రంథం 13:25 ఓ సియోను కుమారి, నీవు అబద్ధమును నమ్ముకొని నన్ను మర్చిపోయావు. అది గుర్తు చేసుకోవట్లా, నీవు నేను మర్చిపోయాను అంటున్నావు. నీవు నా దినభాగం ఒక 4 రోజుల కిందట విలాప వాక్యముల గ్రంథం తీయండి 3వ అధ్యాయం. విలాప వాక్యములు ఇర్మీయా గ్రంథం ప్రక్కన ఉంటుంది. విలాప వాక్యములు 3వ అధ్యాయం 1 నుంచి చదువుతారా? నేను ఆయన ఆగ్రహ దండము చేత బాధను అనుభవించిన వాడను నరుడను. ఆయన కటిక చీకటిలోనికి దారి తీసి దానిలోని నన్ను నడిపించచ్చు ఉన్నాడు. మాటి మాటికి దినమెల్లా ఆయన నన్ను దెబ్బలు కొట్టుచున్నాడు. లేకపోతే వచ్చేసి 7వ వచనంకి వచ్చాయి. ఆయన నా చుట్టూ కంచె వేసి ఉన్నాడు. నేను బయలు వెళ్ళకుండానట్లు బరువైన సంఖ్యలు నాకు వేసి ఉన్నాడు. నేను బతిమలాడి మొరడలేను. నా ప్రార్థన వినబడకుండా తన చెవిని మూసుకొని ఉన్నాడు. ఆయన నా మార్గములకు అడ్డముగా చెక్కుడు రాళ్ళు పెట్టి ఉన్నాడు. నేను పోదారకుండా
నా త్రోవల కట్టివేసి. చాలండి, చదవండి ఇంటికి వెళ్ళిన తర్వాత. బా ఏం మాట్లాడుతున్నాడు తెలుసా ఇర్మియా. అయినను చెప్పి ఏమన్నాడు తెలుసా? 32-38లో ఇప్పుడు చదవాలి. అక్కడే 32-38. ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి. అంతే చాలండి. ఆయన మనల్ని బాధ పెడుతున్నా బాధలో కూడా ఏముందంటానికి జాలి. నీ బిడ్డ తప్పు చేసినప్పుడు కొడతానే ఉంటావు, కొడుతూ కూడా ఏం చేస్తావు? అయ్యో నా చేతులతో కొట్టుకున్నానని బాధపడతావు. సేమ్ అదే ప్రాసెస్. కొడుతూనే ఉన్నాడు కానీ తన కృపా సమృద్ధిని బట్టి జాలి పడుతున్నాడు దేవుడు. అరే నా బిడ్డలు కొట్టుకున్నానే. ప్రేమైన వాళ్ళరా, ఆ 33వ అధ్యాయం అంతా కూడా చదువుకోండి. మొత్తం 66 వచనాలు ఉంటాయి. మొదటి అధ్యాయం 22 వచనాలు, రెండో అధ్యాయం 22 వచనాలు, మూడో అధ్యాయం 66 వచనాలు, నాలుగో అధ్యాయం 22, ఐదో అధ్యాయం 22, మొత్తం అది. ప్రేమైన వాళ్ళరా, దేవుని సన్నిధానములో ఇర్మియా భక్తుడు దేవుని దగ్గర ప్రార్థన చేస్తుంటున్నాడు. దేవుని దగ్గర జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దేవుడు ఎన్నడూ మర్చిపోయేవాడు కాడు. నీవు అబద్ధమును నమ్ముకొని నన్ను మర్చిపోయావన్నా అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఇక్కడ నేను మర్చిపోవటం కాదు, నువ్వు మర్చిపోయావు. దేన్ని నమ్ముకున్నారట? అబద్ధమును. ఆ పదం జాగ్రత్త గమనించుకోండి. అబద్ధమును నమ్ముకున్నాడు. అబద్ధము అనే మాటకు చక్కని అర్థం ఏం చెప్తారా మీరు? అబద్ధము అనే మాటకు అర్థం సరి అయినది కానిది, ఇంకా లేనిది ఉన్నట్టుగా చెప్పటం, ఇంకా అబద్ధము. వీడు నోరు తేరితే ఎప్పుడు అబద్ధమేనండి అంటుంటాను, చూసారా? దేని బట్టి చెప్పావు? నీకు అర్థమవుతుంది. అయితే కొన్నిసార్లు మనం అలాగా అనుకుంటూ పోతాం. కూర్చొని ఆలోచిస్తే నిజంగా చాలా విషయాలు బయటపడుతుంటాయి. చాలా విషయాలు. అందుకనే ప్రతిదీ మీరు ఆలోచించడానికి కొరకే ప్రయత్నం చేయండి, ప్రతి పదాన్ని కూడా. సో నేను ఇప్పుడు దాని గురించి నేను ప్రొలాంగ్ చేయను. కానీ పరిశుద్ధ గ్రంథములో 2-3 సందర్భాలు మీకు క్లుప్తంగా జ్ఞాపకం చేస్తాను. కొంతమంది అబద్ధాన్ని నమ్మునట్టు చేశారు. వాళ్ళు నమ్మలేదు, కానీ అబద్ధాన్ని సత్యం అన్నట్టుగా ఏం చేశారు? కనుక చూపించారు. మీకు గుర్తుకొస్తున్నారు ఎవరన్నా? ఏసేపు అన్నలు చేయండి. ఏసేపు అన్నల దగ్గరికి వెళ్దాం. 37వ అధ్యాయం ఆదికాండం. ఆదికాండం 37వ అధ్యాయము వచనము 30 నుంచి చదువుతారు ఒకరు. తన సహోదరుడికి తిరిగి వెళ్ళి, చిన్నవాడు లేడే, అయ్యో నేను ఎక్కడిని పోదుననుగా వారు యేసేపు అంగీని తీసుకొని ఒక మేక పిల్లను చంపి దాని రక్తములో ఆ అంగీని ముంచి ఆ విచిత్రమైన నిలువుటంగీని పంపగా వారు తండ్రి యొద్దకు దానిని తెచ్చి, ఇది మాకు దొరికెను, ఇది నీ కుమారుని అంగీ అవునో కాదో గుర్తుపట్టమని చెప్పిరి. అతడు దాని గుర్తుపట్టి, ఈ అంగీ నా కుమారునిదే, దుష్టమృగము వారిని తినివేసెను, యేసేపు నిశ్చయముగా చేర్చబడెను అనెను. చింపుకొని పట్టుకొని అతను ఓదార్పు యత్నము చేసిరి. అయితే అతడు ఓదార్పు వందలక అంగలార్చుచు మృతుల లోకమునకు నా కుమారుడికి విడుదల చెప్పి అతని తండ్రి అతన్ని. నేను ప్రార్థన చేసి ఆమోస్ గారి దగ్గర నుంచి వస్తున్నాను. నాతో పాటు ఇక్కడ దాకా నాగేశ్వరరావు వచ్చాడు. వద్దులే వెనక్కి వెళ్ళి అంటే కాళ్ళన్న వస్తానని వచ్చాడు నాగేశ్వరరావు.
వస్తూ ఒక మాట చెప్పాడు. ఈరోజు తెల్లవారుజామున జరిగిన సంగతి చెప్తున్నాను నేను. వాళ్ళ నాన్న అన్నాడట, చివరి మాట చెప్తున్నాడు, అయ్యా నువ్వు ఉండు ఇక్కడ, నువ్వు ఉంటే నాకు ధైర్యం అన్నాడట. ఆ చివరి మాట చెప్తున్నాడు నాగేశ్వరరావు. మా నాన్న పలికిన చివరి మాట కనుక అదే. ఏంటిదంటే అని చెప్పాడు, అయ్యా నువ్వు ఇక్కడుండు, నువ్వు ఉంటే నాకు ధైర్యం ఉంటుంది. ఉన్న నాగేశ్వరరావు కూడా ఏమైనా చేయగలిగాడా? నో. ప్రియమైన సహోదరి సహోదరుడా, మనం కూడా చాలాసార్లు అనుకుంటుంటాం, ఇక్కడ రాయబడిన సన్నివేశం, వాళ్ళందరూ కలిసి అతను ఓదార్చడానికి ప్రయత్నం చేసిన అతడు ఓదార్పు నొందనల్లా కాదు. ఇప్పుడు అసత్యాన్ని సత్యముగా ప్రదర్శించేశారు. అబద్ధము, సత్యము కానిది అబద్ధం అన్నమాట. వాస్తవము కానిది అబద్ధం. యేసయ్య చెప్పాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి యొద్దకు, సత్యం ఆయనే. సత్యం ఆయనే. ప్రియమైన సహోదరి సహోదరుడా, అలాగా తండ్రి అయిన యాకోబును అన్నలదమ్ముళ్ళందరూ కలిసి అబద్ధాన్ని చెప్పి అదే వాస్తవం సత్యమని చిత్రీకరించేశారు. ఆ అబద్ధమే సత్యం అనుకొని ఏడ్చాడు. ఎన్ని రోజులు ఏడ్చాడో మనకు తెలియదు. ఈనాడు ప్రపంచంలో కూడా చాలామంది ఇదే పరిస్థితి. సత్యము కాని అబద్ధాన్ని నమ్ముకొని ఎంతోమంది ఏడ్చుకుంటూ వెళుతున్నారు. కానీ అదే యాకోబు, మీరు కానీ 41వ అధ్యాయం దగ్గరికి వస్తే, యాకోబు తన కుమారుని యేసేపు ఉన్నాడన్న సంగతి ఎప్పుడైతే తెలుసుకున్నాడో 45వ అధ్యాయములో తన ప్రాణము తెప్పరిల్లి అంటాడు, నాకు ఇంతే చాలు, నాకు ఇంతే. చదువుదాం ఆ పదం కూడా, 45వ అధ్యాయం అనుకుంటాను, చివరి 2 వచనం. 45వ అధ్యాయం ఆది కాండ చివరి 2 వచనం. అప్పుడు వారు యేసేపు తమతో చెప్పిన మాటలన్నిటినీ అతనితో చెప్పిరి. అతడు తను ఎక్కించుకొని పోవుటకు యేసేపు పంపిన బండ్లను చూచినప్పుడు వారి తండ్రి అయిన యాకోబు ప్రాణము తెప్పరిల్లెను. అప్పుడు ఇశ్రాయేలు, ఇంతే చాలు, చాలయ్యా మాటలు చాలు. ఒకరోజు అతని జీవితానికి తన జీవితానికి చాట కట్టి పంపిస్తే, ఒక కఠినమైన మాట ఉంది, అందుకని ఆ మాట, ఎందుకని ఈ మాట వాడుతున్నాను. అతనికి చాట కట్టి పంపిస్తే వెనకాల తాడు పెట్టి, ఇప్పుడు అదే కుమారుడు రథాలను పంపించాడు. నీకు కూడా ఎవరైనా చాట్ల కడుతున్నారా? దేవుడి కొరకు నమ్మకంగా నిలబడితే నిన్ను కూడా రథాలను పంపించే వ్యక్తినిగా చేస్తాడు. ప్రేమైన వలరా, దేవుడు కార్యాలండి అవన్నీ, ఊహలకు అందని ఆ కార్యాలవి. దేవుని సన్నిధానములో దేవుని బిడ్డలారా, యవనస్తులారా, జాగ్రత్త జాగ్రత్త. అబద్ధాన్ని నమ్ముకుంటున్నారు కదూ, కానీ ఆ అబద్ధమే మీకు వాస్తవముగా, నిజముగా, సత్యముగా కనబడుతుంది. మీకు
అందుకొని ఒక చక్కని మాట ఉంది బైబిల్లో, చదువుదాం. తెస్సలోనికి రాసిన 2వ పత్రిక వెళ్దాం. తెస్సలోనికి రాసిన 2వ పత్రిక అంత్యదినములలో అపవాది చేసే పనిటిదో చూద్దాం. చేస్తున్న పని అదే. ఈనాడు లోకములోని విశ్వాసులను కానీ అవిశ్వాసులను కానీ యవనస్తులను కానీ యవనస్తులను కానీ అనేకులను చేస్తున్న పనిని తెలుసా? 2వ తెస్సలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 11, 12 వచనాలు చదవని కలిసి ఉంటాయి. ఇందుచేత గమనించాలి, అక్కడి నుంచి సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై, గమనించాలి ఆ పదాలు, నా వెనక చెప్పండి అందరూ, అబద్ధమును నమ్మునట్లు మోసము చే శక్తిని దేవుడే వారికి పంపుచున్నాడు. ఇవి చివరి దినాలు. నీకిష్టమురా అని దేవుడే వాడికి ఛాన్స్ ఇచ్చేశాడు. నీ ఇష్టం. యోబుని ఏం చేసుకున్నావు అలాగే నీ ఇష్టం. అరికాలు ఒక నడినెత్తి వరకు ఏం చేసుకుంటావో నీ ఇష్టం, నీకు ఫ్రీ. ప్రభు చిత్తం అయితే వచ్చేవారు కంటిన్యూ చేస్తాను అక్కడ. కానీ అక్కడ ఒక మాట ఉంది, అబద్ధమును నమ్మునట్లు ఈనాడు ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నదే. సత్యాన్ని నమ్మునట్లు కాదండి, అబద్ధమును నమ్మునట్లు. ఆనాడు యాకోబు కుమారులు అబద్ధాన్ని సత్యముగా నమ్మించగలిగారేమో కానీ చివరికి యోసేపును వారేమి చేయలేకపోయినారు. 2వ సందర్భం చెప్పమంటారా మీకు? యెహోషువ గ్రంథం అబద్ధమును నమ్మునట్లుగా చేసిన సందర్భాలు చెప్తున్నాను మీకు నేను. యెహోషువ గ్రంథం మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత 9వ అధ్యాయం అంతా చదవండి ప్రారంభం నుంచి. ఇక్కడ యెబూసీయులు కనబడతారు. యెబూసీయులు, ఈ యెబూసీయులు మీరు వినండి, మీరు రాసుకొని పెట్టుకోండి, వినమన్నప్పుడు వినండి, మీకు అందుకొని అర్థం కాదు. వినమన్నప్పుడు చెప్పండి, చూడమన్నప్పుడు చూడండి. 9వ అధ్యాయం దగ్గర పెట్టుకోండి. యెబూసీయులు ఇజ్రాయేల్ ప్రజల చుట్టుపట్ల ఉన్నటువంటి యొక్క రాజ్యములను జయిస్తున్నారని ఎరిగిన వారై ఇక వారి ఎదుట ఎరుకోంతటి గొప్ప భయంకర ప్రాకారాలే కుప్ప కూలాయంటే ఆఫ్టర్ ఆల్ మనం ఎంత అనుకొని భయపడ్డారు యెబూసీయులు. భయపడి వాళ్ళు ఒక పథకం వేశారు. లేకపోతే మనం కూడా ఏమవుతాం, తుడిచిపెట్టుకొని పోతాం, వారికి వలె సమూలము నాశనం అయిపోతాం అని యెబూసీయులు ఒక ప్లాన్ చేశారు. ఈ మధ్య కూడా చెప్పాను ఒక 4-5 వారాల క్రిందట. ఏం ప్లాన్ చేశారంటే, వాళ్ళు ఇప్పుడు ఇజ్రాయేల్ ప్రజలు ఎక్కడ ఉన్నారో వారికి కొంచెం దూరంలో చాలా దగ్గరలో ఉన్నారు. నెక్స్ట్ వెళ్ళి యెబూసీయులనే వారు స్వాధీనం చేసుకోవాలి ఆ స్థలాన్ని. అయితే వాళ్ళు మన మీదకి రాకముందే మనం ప్లాన్ చేద్దామని ప్లాన్ చేసుకున్నారు. ఏంటిదో తెలుసా? వారు యెహోషువ దగ్గరికి వెళ్ళి, యెహోషువ దగ్గర ఉన్న వారందరి దగ్గరికి వెళ్ళి మనముగా కనబరుచుకుందాం. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎట్లా? మామూలుగా కాదు, చినిగిపోయిన చొక్కాలు వేసుకొని, చినిగిపోయిన డ్రాయర్లు వేసుకొని, బాగా గడ్డాలు పెంచుకొని, అలాగనే వారు తెచ్చుకున్నట్టు యొక్క ఆ ద్రాక్ష తిత్తులు అంటే నీళ్లు నింపుకోవడానికి కొరకు పాత ద్రాక్ష తిత్తులు, అలాగనే ఎండిపోయిన ఆ రొట్టె ముక్కలు, రెండిపోయిన ఆ అంజూర పడలు తీసుకొని వెళ్ళి వారి దగ్గరికి మనం కనబరుచుకొని ఇలాగందాం. ఏమనంటే, అయ్యా మేము చాలా దూరం నుంచి వచ్చామయ్యా, చాలా దూరం నుంచి వచ్చాం. ఎన్నో రోజులు, ఎన్నో వారాలు, ఎన్నో మాసాలు నడుచుకొని మీ దగ్గరకు వచ్చేసరికి మా బట్టలంటే అయిపోయాయ్యా.
మా వస్త్రాలన్నీ ఇట్లా అయిపోయినాయి అయ్యా, ఇదిగో చూడు మా మొఖాలు చూడు ఎట్టున్నాయో, మా జుట్టు చూడు ఎట్టుందో, దుమ్ము పట్టుకొని దువ్వ పట్టుకొని ఎప్పుడోనయ్యా స్నానం చేసింది, ఎన్ని మాసాలు అయిందోనయ్యా, చూడు మా చేతులన్నీ ఎట్టున్నాయో అని వారు ఎక్కడో దూరములో ఉన్నట్టుగా వాళ్ళు వేషం వేసుకొని నటన చేస్తూ యెహోషువను అక్కడ ఉన్న నాయకులను వారు ఏం చేశారండి, మోసం చేసి, అయ్యా మేము మీతో సమాధాన పడాలొచ్చాం, మమ్మల్ని క్షమించరా అని చెప్పి వారి చేత యెహోషువ అక్కడ వారందరి చేత ప్రమాణము చేయించుకుంటారు. తర్వాత అదే అధ్యాయములో ప్రమాణం చేసి 4-5 చరణాల తర్వాతకి వచ్చేటికి వెంటనే వారికి అర్థమైపోయింది, వీరు ఎక్కడో వాళ్ళు కాదు, మన మధ్యలో వాళ్ళు తెలుస్తారు. ఏం చేస్తారు ఇప్పుడు? నోరు మూసుకున్నారు. వాళ్ళే దావీదు కాలం వరకు ఇజ్రాయేలు ప్రజలను తైతెక్కలాడిచ్చారు. తెలుసా మీకు? వాళ్ళే, ఆ యెబూసీలే అసత్యమును, అవాస్తవమును, అబద్ధమును వాస్తవముగా చిత్రీకరించి యెహోషువను అక్కడ నాయకులను మోసము చేసిన ఆ యెబూసీలే ఇజ్రాయేలు ప్రజలను దాదాపుగా 400 సంవత్సరాలు తెలుసునా, క్షమించండి, 2వ సమూయేలు గ్రంథం మీ తర్వాత చదవని, ఇంటికి వెళ్ళిన తర్వాత 5వ అధ్యాయములో యెబూసీలను సర్వనాశనం చేసేంత వరకు దావీదు, యెబూసీలు వారికి పక్కన సోలాలుగా ఉన్నారు. ఇక్కడి నుంచి అర్థమైందా? యెహోషువ గ్రంథం 9వ అధ్యాయంలోని ఇక్కడి నుంచి 2వ సమూయేలు గ్రంథం 5వ అధ్యాయంలోని ఆ భాగం వరకు దగ్గర 400 సంవత్సరాల దగ్గర జరిగింది. నీ జీవితములో, నా జీవితములో కూడా అవాస్తవమును, అసత్యమును, నిజము కాని దానిని నమ్మునట్లుగా చేయబడుతూ నీవు వాడి మాయలలో పడిపోతూ ఉంటే, వాడి మాయ ద్వారా పడిపోయిన నీ జీవితాన్ని కూడా యాకోబును కొన్ని సంవత్సరాల పాటు ఎలాగ ఏర్పించిందో, ఇజ్రాయేల్ ప్రజలను ఆ అవాస్తవము, అసత్యము సత్యముగా నమ్మి అబద్ధముని నమ్మేశారో, ఇజ్రాయేల్ ప్రజల జీవితాలు ఎలాగ పతనం చేసిందో, ఈ దినాన్ని కూడా నీ జీవితములో, నా జీవితములో కూడా అబద్ధమును నమ్మునట్లు చేస్తున్న శత్రువు యొక్క పన్నాగములో లోనైపోయి సతమతమైపోతున్న వ్యక్తిగత జీవితము, కుటుంబ వ్యవస్థ బయటపడటానికి కొరకే ప్రయత్నించేద్దాం. అందుకని మాట్లాడాను, నీవు అబద్ధమును నమ్మావు, సత్యవంతుడైన నన్ను నమ్మలేదు, నా మాటలు వినలేదు. ప్రభు చిత్తమైతే వచ్చారు, దీన్ని కంటిన్యూ చేస్తాను. సో దేవుని సన్నిధిలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, ఈరోజు నాతో మాట్లాడుతున్నాడు. నువ్వు అనుకుంటున్నావు సత్యాన్నే కదా నేను వెంబడిస్తుందని. కాదు, నువ్వు అసత్యమును, అబద్ధమును నమ్మేశావు. అదేంటిదో నీకు నువ్వు చూసుకో, నాకు నేను చూసుకుంటా. అలాగ చూసుకొని అక్కడి నుంచి బయటపడదాం. బయటపడటానికి ఎంత తొందర పడతావో అంత మంచిది. లేకపోతే అక్కడ ఇంకా నీవు యాకోబులాగా, ఇజ్రాయేలు ప్రజల్లాగా ఏడుస్తూనే ఉంటావు. నీకు అక్కడి నుంచి విమోచన మాత్రము ఉండదు. నువ్వు ప్రయత్నం చేయకపోతే ఆయన ఏం చేస్తాడు? ఆయన చేస్తాడంట. సో దావీదులాగా మనం కూడా ఎదుర్కొని వాడిని సమూల నాశనము. మీరు అక్కడ చదివితే యెబూసీలు అన్న మాటలు మామూలు మాటలు మాట్లాడాల. ఏ దావీదు, ఏందో గొప్పవాడు అనుకుంటున్నావేమో, నువ్వు నేనేదో గొల్యాతుని చంపాననుకుంటున్నావేమో, నేనేదో రాజునే అనుకుంటున్నావేమో. ఇక్కడ ఉన్న
కుంటేళ్ళు గుడ్డేళ్ళు నిన్నేం చేస్తారు? తరిమి తరిమి కొడతారు నిన్ను. ఎవరట? ఆరోగ్యవంతులు కాదు, కుర్రోళ్ళు కాదు, బలవంతులు కాదు, ఆయుధాలు ధరించిన వారు కాదు, కుంటేళ్ళు గుడ్డేళ్ళు నిన్నేం చేస్తారు? తరిమి తరిమి కొడతారు నిన్ను. అది వారు అంటున్న స్టేట్మెంట్. భయపడలేదు దావీదు. వెళ్ళాడు, సమూలను నాశనం చేశాడు. దానికి దావీదు పురమని పేరు పెట్టాడు. అక్కడే యెరూషలేము మందిరము కట్టబడింది. చూసారా ఎన్ని తర్వాత జరిగినాయో? నీవు నేను చేస్తున్న ఒక చిన్న తప్పు ఎంత భయంకరమైన దేవుని అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యము చేయలేకుండా మన జీవితాలు ఆపివేస్తున్నాయి. కాబట్టి ఈ దినాన్న దావీదులాగా తీర్మానం చేసుకో. అదే దావీదు పురమైంది, అదే యెరూషలేము పట్టణమైంది, అదే యెరూషలేము మందిరము. దావీదు ఒక్కడది చేయలేకపోతే అది దావీదు పట్టణం అయ్యేది కాదు, అది యెరూషలేము అయ్యేది కాదు. అక్కడ దేవుని మందిరమైన యెరూషలేము కట్టబడేది కాదు. చూసారా దేవుడు ఎంత అద్భుతమైన ప్రణాళికలు. ఆ యెబూసీయులు ఎంతగా దొంగిలిస్తూ వచ్చారో. నీ జీవితంలో కూడా దేవుడు ఎన్నో ప్రణాళికలు పెట్టుకున్నాడు. కానీ అసత్యాన్ని నమ్మేశావు, అబద్ధాన్ని నమ్మునట్లుగా వాడు నీ మీద ఏం చేస్తున్నాడు? చదివాం కదా ఇప్పుడు మనం వచ్చిన 2వ దశలోని రాసిన పత్రికలో. నమ్మునట్లు నీ మీద ప్రయోగం చూపిస్తున్నాడు. కాబట్టి నువ్వు కూడా అనుకుంటున్నావు కరెక్టే కదా అనుకుని వెళ్తున్నావు. తద్వారా దేవుడు అక్కడ తన కొరకైన తన సింహాసనము ఉండే స్థలం యెరూషలేమును గురించి రాయబడిన మాటలు, అది నేను కోరుకున్న స్థలం అంటాడు. అది నా యొక్క గద్దె స్థలం అంటాడు. ఎన్ని పేర్లున్నాయో. అలాంటి అద్భుతమైన కనుక స్థలమును యెబూసీయుడు స్వాధీనం చేసుకొని ఉన్నాడు. యెబూసీయులు అబద్ధాన్ని వాస్తవం నమ్మించారు. నీ జీవితంలో నా జీవితంలో ఏ పరిస్థితి, మన ఆత్మీయ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేయటానికి కొరకాయ మా కన్నులు మూసేశాడు. దావీదులాగా కంకణం కట్టుకో. వాడు ఎన్నెన్న కేకలైనవండి. వెళ్ళు, పడు వాడి మీద. దేవుని కొరకాయ అద్భుతమైన స్థలాన్ని సిద్ధపరచు. ఆయన నివాసం ఉండే స్థలాన్ని అక్కడ నిర్మించుకుంటాడు. యెరూషలేమును ప్రేమించు వారు ఏమొద్దరట? వర్ధిల్లుదురు. సమాధానకరమైన పురం పేరు దానికి. అలాంటి శ్రేష్టమైన స్థితిలోనికి దేవుడు మనలను తీసుకొచ్చినట్లుగా ఆయనను మరిచిపోక అబద్ధమును నమ్ముతూ తొందరపడి ఇప్పటికే వెళ్ళిపోయావేమో, జాగ్రత్త. ఆయన మర్చిపోలేదు, మనమే మర్చిపోయాం. మరువని మార్పు చెందిన దేవుడికి మన జీవితాన్ని అప్పగించుకుందాం. అలాగా దేవుని కొరకాయ దావీదు వలె నిలబడదాం, యేసేపు వలె నిలబడదాం. దేవుడు మన జీవితములను ఆయన మహిమార్థమై సిద్ధపరచుకోవడం కొరకాయ ఆయనే నీకు నాకు సహాయం చేయనుగాక. రండి మోకాళ్ళ మీదకి వద్దాం. ఒక్క నిమిషం పరీక్షించుకుందాం. ఒక్క నిమిషం. ప్రేమైన యవనస్తులారా, మీకు పదే పదే చెప్తున్నాను, దేవుని వాక్యాన్ని ప్రేమించండి, దేవుని మందిరాన్ని ప్రేమించండి, దేవుని సన్నిధిని ప్రేమించండి. దేవుడు మీ జీవితాలను అద్భుతంగా మలుస్తాడు. గత రాత్రి చెప్పిన ఒక సాక్ష్యం, 17 సంవత్సరాల దౌర్భాగ్యమైపోయిన ఆ అమ్మాయి జీవితాన్ని ఎట్లా అద్భుతంగా జీవించినప్పుడు చేశాడు. నిన్ను కూడా చేస్తాడు తమ్ముడు, నిన్ను కూడా చేస్తాడు చెల్లి, కనుక నిన్ను కూడా చేస్తాడు ప్రియమైన అక్క, అన్న, నా ప్రియమైన సహోదరి సహోదరుడా. నువ్వే నేనే తప్పిపోతున్నా. మోసమైన వాటిని, అబద్ధమైన వాటిని, వ్యర్థమైన వాటిని, మరణమైన వాటిని కన్నేసాం మనం.
అవి నా జీవితాన్ని నాశనం చేస్తున్నాయి. చిన్న ప్రార్థన చేసుకో, క్షమిస్తాడు దేవుడు. దేవుడు శక్తినిస్తాడు, బలాన్నిస్తాడు. రక్షించబడ్డావా? దేవుని కొరకై ఎక్కడెక్కడ అబద్ధాన్ని నమ్ముకొని వెళ్తున్నావో జ్ఞాపకం చేసుకొని సరిచేసుకో. ఆ యవనస్తుడు 2 గంటల తన జీవితాన్ని అబద్ధాన్ని నమ్ముకొని టీవీ చూస్తున్న దాన్ని తెగనమ్మేశాడు టీవీని. అదే 2 గంటల ప్రార్థన చేయడం ప్రారంభించాడు. అనేక యవనస్తుల జీవితాలలో గొప్ప మార్పును తీసుకొచ్చాడు. నువ్వు చేయలేవా ప్రయత్నం? నీ ఇంటి కోసం, నీ కలిగిన వారి కోసం అని చేయలేవా? ప్రేమగలిగిన నా తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నీకే స్తోత్రాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ మందిర ఆవరణములో మీరు మమ్మల్ని తీసుకుని వచ్చి మీరు మాతో మాట్లాడుతున్నందుకు నీకే స్తుతులు, స్తోత్రాలు. దయగల ప్రభా, నీ వాక్యము చాలా అద్భుతమైనది, శ్రేష్టమైనది, బలపరిచేది, మమ్మల్ని ప్రోత్సాహపరిచేది. ఈ మధ్యకాలంలో కొన్ని దినాల నుంచి నాతో మీరు మర్త్యంగా మాట్లాడుతున్నారు. దయగల ప్రభా, నా సమస్తమును నీకు ఇత్తును అని కనుక అద్భుతమైన పాట పాడుకున్నప్పుడు, గత రాత్రి కూడా పాడుకున్నాం ఆ పాట. మొన్న కూడా ప్రభదేవా మళ్ళా మాతో మాట్లాడుతూ వచ్చా. ఇదిగో నా సమస్తము నేను నీకిత్తును, నా సురక్షక నా సమస్తము నీకిత్తును. దోస్తులొగ్గి నీ దగ్గరికి వచ్చాను, తను అంగీకరిస్తావా? అవును దయగల మా తండ్రి విన దేవా, నన్ను కూడా ఇంకను సంపూర్తిగా సిద్ధపరచండి. సంఘమును కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. యవనస్తుల బిడ్డల కొరకాయ, కుటుంబస్తుల కొరకాయ, వృద్ధుల కొరకాయ ప్రభా సహాయం చేయండి. మేము ఎన్నో హద్దుబాట్లు కలిగిన, బలహీనతలు కలిగిన వారం. దయగల ప్రభా, నేను కూడా కన్ను వేశాను ఈ లోక సంబంధమైన వాటి మీద, వీటి మీద. కనుక నేను కన్ను వేసిన అవి నన్ను మోసం చేసేవని, అవి అబద్ధమైనవని, అవి వ్యర్థమైపోయేవని, అవి మరణకరమైనవని జ్ఞాపకం చేస్తుంటున్నావు. నీకే స్తోత్రాలు. అది ఆ మదర్ తెరెసా కనుక సన్నివేశం చూసుకొని ఒక పాత బకెట్ తీసుకుందట, ఒక 2 చీరలు తీసుకొని బయలుదేరిందట. అవును, మంచి హృదయం నాకుంది, నాకంతే. ఎంతోమంది తిట్టారట, పిచ్చిదానిగా లెక్కేశారట. దైవజనుడు భగత్ సింగ్ గారి పరిస్థితి అదే. ఈనాడు ప్రపంచంలో గొప్పగా వాడబడిన అనేక మిషనరీ జీవితాలు అవే ప్రభు. ఈనాడు వారిని ఒంటరిగా వదిలిపెట్టలేదు మీరు. ఎందుకంటే నీ కొరకైన హృదయం వారికి ఉంది. వారి జీవితాలను, వారి బిడ్డలను, వారి కలిగిన వారు మీరు ఎవరు విడిచిపెట్టలేదు ప్రభు. ఈనాడు సంఘములు కూడా లేవనెత్తవా ప్రభు? ముందుగా నన్ను లేవనెత్తని పరిపూర్తిగా నేను అదే కోరుకుంటున్నాను. తిరిగి రాత్రి ప్రభు మధ్యాహ్న కాస్త జ్ఞాపకం చేస్తూ వచ్చాను. నేను దేని నిమిత్తమే పట్టబడ్డాను, దాని కొరకే పట్టుకొని పరిగెడుతున్నానని అపోస్తలుని పౌలు మాట్లాడుతున్న మాట ప్రకారముగా ప్రభు మీరు ఇర్మియా గ్రంథం 13:25 తీసుకొస్తూ వచ్చారు చివరికి. ఓ ఇజ్రాయేలు, ఓ యూదా జనాంగమా, ఓ అక్క చెల్లెలలారా, మీరు అబద్ధాన్ని నమ్ముకొని నన్ను మర్చిపోయారమ్మా. నన్ను మరిచిపోయి నేను మరిచిపోయానంటారు ఎందుకు? ప్రభువైన యేసు, నిజం, మేము కూడా చాలాసార్లు ఏసేపు కన్నలదమ్ముల వలె, అలాగని యెబూసీలకు వలె అబద్ధమును నమ్మబడినట్లుగా మోసపరచబడుతున్నాం. ఆనాడు యెహోషువ ప్రజలు, ఆనాడు యాకోబు మోసపరచబడినట్లుగా ప్రభు ఈనాడు నేను కూడా చాలా సందర్భాలలో మేము కూడా అలాగనే నమ్మబడుతున్నాం. మరి ముఖ్యంగా ఈ అంత్య దినాలలో కనుక అబద్ధమును నమ్మునట్లు ఆ శక్తి వాడికి ఉంటుందట. ప్రభువైన యేసు చాలా స్పష్టంగా రాయబడిన మాట. ఈనాడు ప్రపంచంలో ప్రస్తుతం యొక్క ప్రజల యొక్క పరిస్థితి అదే. క్రీస్తు యేసు ప్రభువును కలిగి ఉన్నామని చెప్పుకుంటున్న వారి స్థితి కూడా అదే స్థితి. ఈరోజు ఎక్కడో వ్రేళ్ల మీద లెక్క పెట్టవచ్చు ప్రభు. అబద్ధాన్ని నమ్ముకోకుండా సత్యాన్ని నమ్ముకొని వేస్తున్నవారు ప్రభువైన యేసయ్య ఆ వ్రేళ్ల మీద లెక్క పెట్టే వారిలో మేము ఉండాలని కోరుతున్న వారందరి బట్టి స్తుతులు స్తోత్రాలు. సహాయం ఇచ్చేయండి. మా కొరకే కొట్టబడిన మీ శరీరం, కాచని సిలువ రక్తములో ఉన్న ఆ భాగములలో పాలు పొందుతూ ఉండగా
జాగ్రత్తగా పరీక్షించుకొని పరిశీలన చేసుకొని నీ చేతిలో పెట్టుకోవడానికి కొరకు సహాయం చేయండి. ప్రభు చేయబడినటువంటి యొక్క సమయంలో యవనస్తుల కొరకు ఇంకా రక్షణ మారు మనసు పొందిన వారి కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. వారి హృదయాలను కూడా నీ కొరకు అప్పగించి జీవితాన్ని చక్కగా కట్టుకోవడానికి కొరకు నేర్పించు. వందనా స్తోత్రాలు చెల్లిస్తూ నా ప్రభును నా రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శక్తిగల నామమున నామమున వందనములు చెల్లించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. అలాగనే మోకాళ్ళ మీద ఉందాం.